నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలు. దట్టమైన పొగతో ఇబ్బందికరంగా మారిన రెస్క్యూ ఆపరేషన్. పోలీసులతో బాధితుల బంధువుల వాగ్వాదం. తమ వారి ఆచూకీ తెలపాలంటూ ఆందోళన. సింగరేణి సైట్ విజిట్ నిబంధనలో మార్పులు తీసుకువస్తామన్న కిషన్ రెడ్డి. నేటి కార్మిక సంఘాలతో భేటీ కానున్న కేంద్ర మంత్రి. మంచు తుపాను కారణంగా అమెరికాలో అత్యవసర పరిస్థితి. ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచించిన ట్రంప్. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా రథసప్తమి వేడుకలు. తిరుమలలో సూర్యప్రభ వాహనంపై దర్శనమిస్తున్న మలయప్ప స్వామి. హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనంలో చిక్కుకున్న వారి కోసం అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. రాత్రంతా నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ నాంపల్లిలోని బజాజ్ ఫర్నిచర్ నిన్న మధ్యాహ్నం మంటలు అంటుకున్నాయి. ఈ మంటలను అదుపు చేసేందుకు ఇప్పటికే ఫైర్ సిబ్బంది, పోలీసులు, హైడ్రా అందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాదాపుగా 5 లోపల చిక్కుకున్నట్లు మనకు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. ఇప్పటికే ఏసీపీ శిల్పవల్లి కూడా ఇక్కడికి చేరుకుని ఘటనా స్థలిని పర్యవేక్షిస్తున్నారు. ఇటు హైడ్రాతో అలాగే ఫైర్ సిబ్బంది, 108 వైద్య సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. దాదాపుగా ఇక్కడ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి ఒక డెడ్ బాడీని తీసుకెళ్లారు. మరో 2 డెడ్ బాడీలను గుర్తించి తీసుకెళ్లేందుకు 108 వాహనాలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అయితే లోపల చిక్కుకున్న వారి బంధువులు అందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుని ఎవరైతే లోపల ఉన్నారో వారి సమాచారం మాకు ఇవ్వాలంటే పోలీసులను అడుగుతూ ఉన్నారు. ఈ పోలీసులు వారికి చెప్తూ ఇక్కడ చెట్టు కింద వీరందరినీ కూడా వాళ్ళ బంధువుల్ని ఇక్కడ ఉంచారు. ఈ బంధువులందరూ కూడా వారి ఆచూకీ కోసం పోలీసులను అడుగుతున్నప్పటికీ కూడా ఆ పోలీసులు కొంత వాళ్ళకి స్పష్టత రాలేదని వాళ్ళు చెబుతున్నారు. మరోవైపు ఇటు అంబులెన్స్లు కూడా మరో 4 అంబులెన్స్లని సిద్ధం చేశారు. ఈ అంబులెన్స్ కూడా మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ అంబులెన్స్ సాయంతోనే లోపల చిక్కుకున్న వారిని ఎవరైతే ఫైర్ సిబ్బంది, హైడ్రా సిబ్బంది గుర్తించి వారిని ఎక్కడి నుంచి ఉస్మానియాకు తరలించే ఏర్పాట్లను అయితే చకచకా చేస్తున్నారు. దాదాపుగా నిన్న 1 గంట నుంచి 20 గంటల వరకు ఇప్పటి వరకు కూడా 20 గంటలు అవుతుంది. 20 గంటల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే శిల్పవల్లి మేడం ఘటనా స్థలికి చేరుకుని మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తూ ఎవరెక్కడ విధులు నిర్వహించాలనేది ఇక్కడి నుంచే మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అయితే ఇది హైడ్రా సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది, పోలీసులు, వైద్య శాఖ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు. రెస్క్యూ ఆపరేషన్లు కూడా చకచకా సాగుతున్నాయి. అయితే బిల్డింగ్ కూడా గత 20 గంటలుగా ఫైర్ జరుగుతుండడం, పొగ ఎక్కువగా రావడంతో బిల్డింగ్కి ఏమైనా దృఢత్వం కోల్పోయే పరిస్థితి ఉందేమని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉండే అవకాశం ఉంటుందా లేదండి వాళ్ళు వచ్చి జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణులు ఇక్కడికి వచ్చి ఒక నివేదికను అయితే ప్రభుత్వానికి అందజేస్తారు. ప్రభుత్వానికి అందజేసిన నివేదిక ఆధారంగానే సహాయక చర్యలు వేగం పెంచే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటివరకు కూడా ఆ పొగమంచు సెల్లార్లో రాకపోవడంతో ఒక జేసీబీని తీసుకొచ్చారు. ఆ జేసీబీ ఇక్కడికి వచ్చి ఆ జేసీబీ అద్దాలను అలాగే కొన్ని సెల్లార్లను హోల్ పెట్టి హోల్ సాయంతోనే ఈ పొగమంచు రావడం, సహాయక చర్యలు లోపలికి వెళ్లేందుకు కూడా వారికి అవకాశం ఉంటుంది. అటువైపు కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇటు ఫైర్ సంబంధించి మరో 4 వాహనాలు కూడా ఇక్కడ సిద్ధం చేశారు. 4 వాహనాలు ఆ ఫైర్ మంటలను ఆరుతున్నాయి. అలాగే 108 అంబులెన్స్లు కూడా మొత్తం ఇప్పటికి 8 వచ్చాయి, 4 రెడీగా ఉన్నాయి. ఒకటైతే ఇప్పటికి ఉస్మానియా మార్చురీకి ఒక బాడీని గుర్తించి తీసుకెళ్లారు. ఒక బాడీని గుర్తించి తీసుకెళ్లి మరో 2 బాడీలను కూడా తీసుకువెళ్లేందుకు
లోపలికి ఫైర్ సిబ్బంది హైడ్రా సిబ్బంది లోపలికి వెళ్ళారు. ఆ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళని 108 అంబులెన్స్ మరో 2 దీంట్లతో ఎక్కించి ఉస్మానియాకు తరలిస్తారు. ఉస్మానియాకు తరలించిన తర్వాత మరో 2 వాహనాలు కూడా ఇక్కడ 108 సిబ్బంది రెడీగా ఉన్నారు. మృతదేహాలను గుర్తించడమే ఇబ్బందిగా మారుతుంది. మృతదేహాలను గుర్తించిన తర్వాత వారిని కూడా ఇక్కడ మనకి చూసుకోవచ్చు విజువల్స్లో కూడా జేసీబీ సాయంతో అక్కడ సెల్లార్లలో హోల్స్ పెట్టి పొగను బయటకు తీస్తున్నారు. ఇటు ఫైర్ సిబ్బంది కూడా అధికారులు సిబ్బంది అందరూ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. మరోవైపు హైడ్రాకు సంబంధించి సిబ్బంది కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. దాదాపుగా 5 లోపల ఉండిపోయారని, వారిని కాపాడేందుకు మరో మహిళ కూడా వెళ్ళి లోపలే ఉండిపోయినట్లు వాళ్ళ బంధువులు అయితే చెబుతున్నారు. అధికారికంగా అయితే 5 ఇటు పోలీసులు మనకి చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ నిన్న ఒంటిగంట నుంచి ఇక్కడ ఏదైతే బజాజ్ ఫర్నిచర్ క్యాసిల్లో మంటలు అయితే చెలరేగి ఈ మంటలను అయితే నిన్ననే అదుపులోకి తీసుకొచ్చారు. పొగమంచు లోపల ఫర్నిచర్కి ఏదైతే మంటలు అంటుకున్నాయో ఆ మంటలను పొగమంచుల్ని అదుపు చేసేందుకు అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి కిందన 2 సెల్లార్లు ఉండడంతో జేసీబీని తీసుకొచ్చి ఆ సెల్లార్లు హోల్ పెట్టి లోపల రెస్క్యూస్ అయితే కొనసాగుతున్నాయి. ఇటు ఫైర్ సిబ్బంది అలాగే పోలీసులు అలాగే హైడ్రా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో చాలా వేగం పెంచిందనే చెప్పుకోవచ్చు. మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. అన్ని అధికారులు కూడా ఇక్కడ చేరుకుని సమన్వయంతో పనిచేస్తూ ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో వేగం పెంచిన పరిస్థితి మన విజువల్స్లో చూసుకోవచ్చు. అయితే ఇటు హైడ్రా సంబంధించి ఫైర్ పోలీసులు అలాగే సాధారణ పోలీసులు అలాగే వైద్య శాఖకు సంబంధించి 108 అంబులెన్స్లు మొత్తం కూడా ఇక్కడ చేరుకున్నాయి. అక్కడ విజువల్స్లో కూడా అక్కడ చూసుకోవచ్చు. మొత్తం కూడా ఆపరేషన్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సహాయక చర్యల్లో వేగం పెంచినట్లయితే ఎవరైతే డెడ్ బాడీలు లోపల వాళ్ళు బ్రతికున్నారా చనిపోయారని కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఉండడంతో వాళ్ళని గుర్తించి ఉస్మానియాకు తరలించి ఉస్మానియాలో తదుపరి యాక్టివిటీస్ అన్నీ పూర్తి చేసే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే అధికారులు అలాగే ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ దగ్గర ఉంది. ఈ ఫైర్ యాక్సిడెంట్పై ఇప్పటికే ఇంజనీరింగ్ నిపుణులు కూడా చేరుకుని ఈ అగ్ని ప్రమాదం దాటికి భవనం పూర్తిగా బలహీనం పడే అవకాశం ఉందని జేఎన్టీ ఇంజనీరింగ్ నిపుణులు చెప్పిన పరిస్థితి కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే సహాయక చర్యల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందని అన్ని శాఖలను ఆదేశించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకే మొత్తం హైదరాబాద్ జిల్లా కలెక్టరు అలాగే పోలీసు ఉన్నతాధికారులు అగ్నిమాప అధికారులు అందరూ కూడా సహాయక చర్యలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఫర్నిచర్ దుకాణం సెల్లార్లో చిక్కున్న వారి వివరాలు మన దగ్గర అయితే ప్రణీతు అఖిల్ ఈ చిన్నారులతో పాటు బేబీ అనే మహిళ అలాగే ఇంతియాజు హబీబు అనేవారు కూడా ఈ లోపల చిక్కున్నారని మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఉన్నతాధికారులతో అలాగే అధికారులతో కూడా ఎప్పటికప్పుడు ఆమె ఫోన్లో మాట్లాడుతూ మానిటరింగ్ చేసుకుంటున్నారు. అయితే మొత్తానికి సహాయక చర్యలు అయితే అన్ని అధికారులు అందరు సిబ్బంది కూడా సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇటు ఫైరు అలాగే హైడ్రా వైద్య ఆరోగ్యకు సంబంధించి 108 వాహనాలు అన్నీ కూడా ఇక్కడ చేరుకున్నాయి. మరోవైపు సహాయక చర్యల వేగం పెంచేందుకు పొగ ఎక్కువగా రావడంతో ఈ మంటలు ఆలుముకొని పొగను కూడా ఎలా తగ్గించాలని భావించిన అధికారులందరూ కూడా జేసీబీలను తీసుకొచ్చి జేసీబీ సెల్లార్లలోనూ అలాగే పెద్ద పెద్ద అద్దాలను కూడా హోల్ చేసి పొగ బయటకు వచ్చేలా చేశారు. పొగ బయటకు వచ్చిన తర్వాతనే ఈ సహాయక చర్యల్లో వేగం పెరిగింది. ఎవరైతే లోపల చిక్కున్నారో వారిని ఇప్పటికే గుర్తించారు అధికారులు. అలాగే గుర్తించిన అధికారులు ఇటు ఫైరు అలాగే హైదరాబాద్లో లోపలికి వెళ్ళి ఒకరిని తీసుకొచ్చి అంబులెన్స్ ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది. మరో 2 కూడా గుర్తించి ఈ అంబులెన్స్ సాయంతో ఉస్మానియాకి తరలించనున్నారు. దాదాపుగా 5 ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. అయితే వారి బంధువులు మాత్రం వాళ్ళని కాపాడడానికి వెళ్ళిన ఇంకొక వారు కూడా లోపలే చిక్కున్నారని వారిని కూడా వెతికి మాకు చూపించాలని ఇటు బంధువులు కోరుతున్నారు. మొత్తానికి మరి కాసేపట్లోనే నాంపల్లిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఒక కొలుక్కు వచ్చి వారిని బయటికి తీసే పరిస్థితి అయితే అందరు అధికారులు సమన్వయంతో కనిపిస్తూ ఉంది. ఓవర్ టు యు. ధన్యవాదాలు సూరిబాబు.
సికింద్రాబాద్ అల్వాల్లోని ఓ బాలికల వసతి గృహంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. 5వ అంతస్తులో ఉన్న గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వసతి గృహంలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున పొగ ఆవరించడంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అస్వస్థతకు గురైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాలికలు సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ధరణి పోర్టల్లోని లొసుగులు ఆసరాగా చేసుకుని ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన రిజిస్ట్రేషన్ల చలానా సొమ్ము కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ధరణి పోర్టల్ అంటుపెట్టుకుని అక్రమాలకు పాల్పడిన సంఘటనలపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీతో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు. విచారణలో ఎదురైన అంశాలు, ఎవరి పాత్ర ఎంత, తెర వెనుక ఎవరైనా ఉన్నారా, రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉందా వంటి అంశాలపై కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ధరణిలో పోర్టల్లో అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రభుత్వ భూములు కాజేశారని, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్లో అక్రమాలు బయటపడినట్లు మంత్రి వెల్లడించారు. మిగిలిన 31 జిల్లాల్లోనూ త్వరలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. మరింత లోతైన విచారణ జరిపి తుది నివేదిక ఇవ్వాలని ఫోరెన్సిక్ ఆడిట్ విభాగానికి సూచించారు. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి 35,000 లావాదేవీలు జరిగాయని, అందులో 4,848 లావాదేవీల్లో లోటుపాట్లు జరిగినట్లు గుర్తించామని మంత్రి తెలిపారు. విచారణ తర్వాత 1,109 డాక్యుమెంట్లకు చెందిన 4 కోట్లు ప్రభుత్వానికి చెల్లింపు జరగలేదని కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. ఆనాటి ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లొసుగులను ఆసరాగా చేసుకుని ఈ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కొంతమంది అక్రమాలకు పాల్పడితే భూభారతి పోర్టల్ ద్వారా ఆడిట్ నిర్వహించి అక్రమాలు గుర్తించామని వెల్లడించారు. అక్రమాలకు పాల్పడిన 48 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు మంత్రి పొంగులేటి వివరించారు. సైట్ విజిట్ నిబంధనలో మార్పు చేస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సింగరేణిలో 2 రోజుల పర్యటనలో భాగంగా శనివారం రాత్రి కొత్తగూడెంకు వెళ్లారు. టెండర్కు ముందు సైట్ విజిట్ నిబంధన కోల్ ఇండియాలో, ఇతర పబ్లిక్ సెక్టార్లలో సైతం ఉందన్నారు. పని ప్రదేశాన్ని చూడకుండా టెండర్ వేస్తే పనుల్లో జాప్యం జరిగే ప్రమాదం ఉన్నందున సైట్ విజిట్ నిబంధన ఏర్పడిందన్నారు. సింగరేణి యాజమాన్యమే సైట్ విజిట్ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చే ఈ పద్ధతిలో మార్పు చేస్తానన్నారు. సింగరేణి పరిస్థితిపై 3 నెలల కిందట హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. సింగరేణిలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు ఓ కమిటీ ద్వారా తాను చేసిన సూచనలను ఏ విధంగా అమలు చేస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. సైట్ విజిట్ అనేటువంటిది సెల్ఫ్ డిక్లేర్ సర్టిఫికెట్ ఇవ్వచ్చు ఒకటి, లేకపోతే జియో ట్యాగింగ్ చేసి నేను విజిట్ చేశానని చెప్పొచ్చు. 2 రకాలుగా పెట్టొచ్చు. తప్పకుండా సింగరేణిలో కూడా ఆ నిబంధనలు మారుస్తాము. సైట్ విజిట్ కంపల్సరీ అనేటువంటిది సింగరేణి మేనేజ్మెంటే ఇవ్వాలనేటువంటి సర్టిఫికెట్ కంపల్సరీ అనేటువంటిది లేకుండా చేస్తాము. సుమారు 136 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సింగరేణిని మరి పూర్తి స్థాయిలో మనం రక్షించుకోవాలనేదే నా ముందున్నటువంటి ఏకైక ఎజెండా. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ధర్మపురి అరవింద్కు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై, తన కుటుంబంపై నిరాధారమైన పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు బండి సంజయ్, ధర్మపురి అరవింద్లకు విడివిడిగా లీగల్ నోటీసులు పంపించారు. బండి సంజయ్కి పంపిన నోటీసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలను కేటీఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు. కేటీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా 1,000 కోట్లు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జనవరి 23న నిర్వహించిన ప్రెస్ మీట్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఇప్పటికే బండి సంజయ్ పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తున్నా మళ్లీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకమని మండిపడ్డారు. ఎంపీ ధర్మపురి అరవింద్కు పంపిన నోటీసులో ఆయన చేసిన వ్యక్తిగత దూషణలను తప్పుబట్టారు. డ్రగ్స్ సేవించడం, సరఫరా చేస్తున్నారని అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని పేర్కొన్నారు. కేటీఆర్ రాష్ట్ర అభివృద్ధికి, ఐటీ రంగ విస్తరణకు కృషి చేసిన మాజీ మంత్రి అని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని, అలాంటి వ్యక్తిపై ఎలాంటి సాక్ష్యాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడడం రాజకీయ కక్ష సాధింపేనని నోటీసులో న్యాయవాదులు వివరించారు. ఆ ఇద్దరు ఎంపీలు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని కేటీఆర్కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసు అందిన 5 రోజుల్లోగా స్పందించకపోతే సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ జాతీయ మహాసభలకు హైదరాబాద్ వేదికైంది. నేటి నుంచి ఈ నెల 28 వరకు ఆర్టీసీ కళ్యాణ మండపంలో మహాసభలు జరగనున్నాయి. మహాసభలకు 26 రాష్ట్రాల నుంచి 850 మంది మహిళా ప్రతినిధులు హాజరవుతున్నారు. ముఖ్య అతిథులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతి సిన్హా, సినీ నటులు రోహిణి, మాజీ ఎంపీ బృందా కారత్, 5వ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, అధ్యక్షురాలు కేరళ మాజీ మంత్రి శ్రీమతి టీచర్, జాతీయ కోశాధికారి పుణ్యవతి, రాష్ట్ర 5వ ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి హాజరు కానున్నారు. మధ్యాహ్నం సుందరయ్య పార్క్ నుంచి నారాయణగూడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా బస్భవన్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాల్లో దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, హత్యలు, అత్యాచారాలు చట్టాల అమలుపై చర్చించనున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో చంపాపేట డివిజన్ కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగ మధుసూదన్ రెడ్డి శనివారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నానక్రామ్గూడలోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విని చంపాపేటలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆసుపత్రిలో వంగ మధుసూదన్ రెడ్డి భౌతిక దేహానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాళులర్పించారు. ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండే నాయకుడిగా గుర్తింపు పొందిన మధుసూదన్ రెడ్డి డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారన్నారు. మధుసూదన్ రెడ్డి అకాల మరణం పార్టీకి తీరని లోటుగా మారిందని, చంపాపేట డివిజన్ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని పలువురు నాయకులు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ముధోల్లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. 12 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ముధోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు లేకపోవడంతో 9 మంది బాధితులను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరిని తానూరు వైద్యశాలకు తరలించారు. వీరితో పాటు ఒక లేగదొడపై కుక్క దాడి చేయడంతో వెటర్నిటీ సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని బాధితులు వాపోతున్నారు. వీధి కుక్కల నుంచి రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని జగద్గిరిగుట్టలో ఓ ప్రైవేటు ట్రావెల్ బస్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులను దించేందుకు పక్కన ఆగిన బస్సుపై కరెంటు పోల్ కూలింది. ఒక్కసారిగా విద్యుత్ స్తంభం పడడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో షార్ట్ సర్క్యూట్ కాకుండా నిలువరించగలిగారు. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది అక్కడికి చేరుకొని పోల్ను బస్పై నుంచి తొలగించారు. ఆరు రోజులుగా అంగరంగ వైభవంగా సాగిన నిర్మల్ ఉత్సవాలు నిన్నటితో ముగిశాయి. నిర్మల్ జిల్లా గర్వించదగ్గ చరిత్ర కలిగిన కళా వైభవాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్ నేతృత్వంలో స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించారు. చివరి రోజు నిర్వహించిన గ్రామీణ కళాకారుల ప్రదర్శనలు, జానపద నృత్యాలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. వాణిజ్య స్టాల్స్, హస్తకళల ప్రదర్శనలు, రుచికరమైన ఆహార పదార్థాల శాలలు సందర్శకులతో కిక్కిరిసిపోయాయి. ముగింపు వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ గడ్డకు ఉన్న విశిష్టతను చాటి చెప్పేలా ఉత్సవాలను నిర్వహించిన కలెక్టర్కు అభినందనలు తెలిపారు. ప్రేమించిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని సినీ ఫక్కీలో ప్రియుడి భార్యకు మాజీ ప్రియురాలు హెచ్ఐవి ఇంజెక్షన్ వేసిన ఘటన కర్నూలులో జరిగింది. కర్నూలుకు చెందిన డాక్టర్ కరుణాకర్, ఆదోనికి చెందిన వసుంధర ప్రేమించుకున్నారు. తర్వాత విడిపోయారు. కరుణాకర్ కొద్ది రోజులయ్యాక డాక్టర్ శ్రావణిని పెళ్లి చేసుకున్నారు. ఆమె కర్నూలు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కరుణాకర్ మరో మహిళను పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన వసుంధర వారిని విడదీయాలని పథకం పన్నింది. ఈ నెల 9న డాక్టర్ శ్రావణి విధులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా 4 వ్యక్తులు ఆమె ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. కింద పడిన ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించి ఆటో ఎక్కిస్తూ హెచ్ఐవి ఇంజెక్షన్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల సాయంతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసులో మాజీ ప్రియురాలు వసుంధర సహా జ్యోతి, జస్వంత్, శృతిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
కరుణకుమార్ గారు తను చదువుకునే టైం నుంచి క్లాస్మేట్ గా ఉన్న ఈమె బీచుపల్లి బోయే వసుంధర ఆమెతో కొంచెం అసోసియేటెడ్ గా ఫ్రెండ్షిప్ ఉండడము, తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ కావడము, తర్వాత తర్వాత పరిణామాల్లో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ దాంతో ఆయన వచ్చేసి ఇది శ్రావణి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. బట్ ఆమె వసుంధర మాత్రం అప్పటి నుంచి అట్లాగే అవివాతగానే ఉండిపోతూ ఇతన్ని పెళ్లి చేసుకున్న డాక్టర్ శ్రావణి మీద ఒక రకమైన జలసి, మానసికమైన జలసి డెవలప్ చేసుకున్నట్టుగా మనకు ఐడెంటిఫై అయింది. ఆమె పట్ల ఉన్న జలసితో HIV వైరస్ ఆ రోజు ఆమెకు ఇమీడియట్ గా ఇంజెక్ట్ చేయడము, దానికోసం తన మిగతా ముద్దాయిలు తన ఫ్రెండ్ అయిన జ్యోతి వాళ్ళ పిల్లలు జస్వంత్ అండ్ తర్వాత శృతి వాళ్ళకున్న అవసరాల దృష్ట్యా వాళ్ళకు నేను హెల్ప్ చేస్తాను, నాకు ఇది హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక స్కూటీ తీసుకొని వాళ్ళు కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనం ఈ దర్యాప్తులో ఈ విషయాలన్నీ ముందుకు బయటకు వచ్చాక ఇమీడియట్ గా వర్కౌట్ చేసి ఫైనల్ గా వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ కేసుల్లో నిందితులుగా ఉండి పరారీలో ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. గత 2 ఏళ్లలో వాంటెడ్ జాబితాలో ఉన్న వారిలో 70 మంది విదేశాల్లో ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. ఇతర దేశాలు వెతుకుతున్న 203 మంది వాంటెడ్ నిందితులు భారత్లో ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. వాంటెడ్ జాబితాలో ఉన్న వారిలో 27 మంది గతేడాది విదేశాల నుంచి తిరిగి వచ్చారని కేంద్రం వెల్లడించింది. సిబిఐ కేసులకు సంబంధించి ఏడాది వ్యవధిలో 74 రొగేటరీ లెటర్స్ పంపించామని, వీటిలో 54 సిబిఐ, మరో 20 రాష్ట్ర దర్యాప్తు బృందాలకు చెందినవని పేర్కొంది. ఇప్పటి వరకు ఆయా దేశాల్లో మొత్తం 533 ఎల్ఆర్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ అంశాలు చర్చించడానికి కేంద్రం 27న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. సభలో చర్చనీయాంశాలు, ఇతర విషయాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగంతో పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయి. ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 13 వరకు తొలిదశ సమావేశాలు కొనసాగుతాయి. మళ్లీ మార్చి 9న మొదలై ఏప్రిల్ 2 వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. భారత్పై అమెరికా విధించిన సుంకాలు సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సూచనప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్కాట్ బెసెంట్ రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25% సుంకాలు విధించినట్లు చెప్పారు. అయితే ఈ కొనుగోళ్లను భారత్ తగ్గించుకుందని, అది తమకు భారీ విజయమని తెలిపారు. ఇప్పటికీ భారత్పై సుంకాలు అమల్లో ఉన్నాయన్న ఆయన వాటిని తొలగించేందుకు ఒక మార్గం ఉందన్నారు. అమెరికాను భారీ మంచు తుపాను తాకింది. టెక్సాస్ నుంచి వర్జీనియా వరకు దాదాపు 11 దక్షిణాది రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మంచు వర్షంతో పాటు అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ భీకర మంచు తుపాను కారణంగా పలు రాష్ట్రాల్లో విమాన సర్వీసులకు ఆటంకం కలిగింది. శనివారం 3,300, ఆదివారం దాదాపు 7,000 విమాన సర్వీసులు రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. అమెరికాలోని 20 కోట్ల మందికి పైగా ప్రజలపై మంచు తుపాను ప్రభావం పడుతుందని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ హెచ్చరికలతో అమెరికాలోని పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కెంటకీ, వర్జీనియా, కాన్సాస్, ఆర్కాన్సాస్, జార్జియా, మిసిసిపి సహా పలు రాష్ట్రాలు అత్యయిక పరిస్థితిని విధించాయి. మిసిసిపి, ఫ్లోరిడా వంటి దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రమాదకర స్థాయిలో చలి వాతావరణం ఉంటుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ నెల 25, 26 తేదీల్లో న్యూయార్క్, న్యూజెర్సీలకు వెళ్లే అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ముందస్తు టికెట్ కొనుగోలు చేసుకున్న వారికి తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మంచు ఫలకంగా రికార్డు సృష్టించిన A23A ఇప్పుడు శరవేగంగా కరిగిపోతోంది. దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు సముద్రంలో ప్రయాణించిన ఈ భారీ మంచు దిబ్బ ప్రస్తుతం తన అసలు పరిమాణంలో 8వ వంతుకు పడిపోయింది. చైనాకు చెందిన శాటిలైట్ తీసిన తాజా చిత్రాల ఆధారంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాబోయే రోజుల్లో ఈ మంచుకొండ మరింతగా కరిగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండగా గుర్తింపు పొందిన A23A ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. వేగంగా మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా A23A మంచు ఫలకం శరవేగంగా కరిగిపోతోంది. కొన్ని వారాల క్రితం 948 చదరపు కిలోమీటర్లుగా ఉన్న ఈ మంచు దిబ్బ ఇప్పుడు 503 చదరపు కిలోమీటర్లకు పడిపోయినట్లు చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. 1986లో అంటార్కిటికా తీరరేఖ నుంచి విడిపోయినప్పుడు ఈ మంచుకొండ వైశాల్యం సుమారు 4170 చదరపు కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం ఈ మంచుకొండ ముక్కలు సౌత్ జార్జియా దీవికి పశ్చిమంగా సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రానున్న వారాల్లో ఇది మరిన్ని చిన్న ముక్కలుగా విడిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 1986లో అంటార్కిటిక్ తీరరేఖ నుంచి విడిపోవడం ద్వారా A23A ఏర్పడింది. ఆపై అది కొంత దూరం ప్రయాణించి వెల్డెల్ సముద్రంలో అడుగు భాగాన్ని తాకి అక్కడే ఆగిపోయింది. అనంతరం సుమారు 30 ఏళ్ల తర్వాత ఈ మంచు దిబ్బ కదిలింది. ఈ ఏడాదిలో ఈ మంచుకొండలో భారీ చీలిక ఏర్పడింది. శాటిలైట్ తీసిన తాజా చిత్రాల్లో ఇది చెక్కు చెదరకుండా కనిపించినప్పటికీ ఆ తర్వాత 4 ప్రధాన భాగాలుగా ఇది విడిపోయింది. ప్రస్తుతం దక్షిణార్ధగోళంలో వేసవికాలం కావడంతో అక్కడ పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ఈ మంచుకొండ వేగంగా కరిగిపోవడానికి కారణమవుతున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ మంచుకొండ మరింతగా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రభావంతో సముద్ర ఉష్ణోగ్రతలు లవణీయత మారే అవకాశం ఉందని చెప్పారు. ఇది సముద్ర జీవ వైవిధ్యాన్ని ప్రభావితం చేయగలదని నిపుణులు హెచ్చరించారు. విడిపోయిన మంచు ముక్కలు సముద్రంలో తేలుతూ ఉంటాయి. ఇవి నౌకలకు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో రానున్న నెలల్లో నౌకాయానం చేసేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. A23A మంచుదిబ్బ కరిగిపోతున్న పరిణామం మారుతున్న వాతావరణ మార్పులకు అద్దం పడుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామి వారికి సూర్యవాహన తిరువీధి సేవ ఘనంగా జరిగింది. ప్రధాన ఆలయంలోని మూలమూర్తులకు విశేష అభిషేకం నిర్వహించి అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. సూర్యప్రభ వాహనంపై ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రథసప్తమితో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయ ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి సూర్యోదయ సమయానికి రామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సమేతుడై సూర్యప్రభ వాహనం మీద ఆ యొక్క సూర్యుడికి అభిముఖంగా ఉండి అక్కడ స్వామికి ఆరాధన చేసుకొని అక్కడ సామూహికంగా అందరితో కూడా ఆదిత్య ఉదయ పారాయణ అనేది చాలా మంచిది. అది అందులోనూ రథసప్తమి నాడు మనకి కనుక సూర్య భగవాన్ని కనుక మనం స్మరించినట్టయితే కనుక చాలా మంచిది. అలాంటి సూర్యవంశంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తితో కలిసి ఎవరైతే ఈ యొక్క ఆదిత్య ఉదయం పారాయణ చేస్తామో మనకు సకల శుభాలు కలుగుతాయి.